ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల వరకు టెల్ అవీవ్ పైన ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించింది. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పైన కూడా ఇరాన్ అటాక్ మొదలుపెట్టింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ సుమారుగా 2.5 గంటల పాటుగా అంటే అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయం వరకు కూడా పెద్ద ఎత్తున మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది టెల్ అవీవ్ నగరం పైన. ఇక ఇరాన్ మత పెద్ద అయతుల్లా అబ్దుల్లా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ వార్నింగ్ తర్వాత ఈ పరిణామాలు మరింతగా పెరిగిపోయాయి. ఇజ్రాయెల్ పైన మిస్సైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. ట్రంప్ నేతన్యాహుకి ఇరాన్ గ్రాండ్ అయతుల్లా అబ్దుల్లా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఇజ్రాయెల్లో రక్తం పారిస్తామని చెప్పి అయతుల్లా అబ్దుల్లా అంటున్నారు. వారి రక్తాన్ని చూస్తాం, పారిస్తామని చెప్పి అయతుల్లా అబ్దుల్ జావేద్ అమోదీ అంటున్నారు. ఇక ట్రంప్ నేతన్యాహు తలలు నరుకుతామని కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇరాన్ దాడులకి వెంటనే ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్కి సిద్ధమైంది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ టెహరాన్లో అంటే ఇటువైపు టెహరాన్కి సంబంధించి ఈస్టర్న్ పార్ట్లో మిలిటరీ కాంప్లెక్సెస్ పైన పెద్ద మొత్తంలో దాడి చేసింది. సో ఆపరేషన్ అగేన్స్ట్ ఇరాన్ నాట్ ఎ ఫెయిర్ ఫైట్, ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ ఫైట్ అంటూ ఇరాన్ మద్దతుదారులు చెప్తున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం వినకుండా టెల్ అవీవ్ నగరం పైన ఏ స్థాయిలో దాడి చేసిందో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ టెహరాన్ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ కాంప్లెక్సెస్ పైన దాడి చేసింది. ఈ స్ట్రైక్స్లో ఇరానియన్ యూనిట్ మొత్తం కూడా కొంత దెబ్బతినిపోయింది. మరణాలు 1000కి పైగా దాటినట్టు తెలుస్తోంది. ఇరాన్ వార్షిప్ని కూడా అమెరికా సబ్మెరైన్ పేల్చేసింది. ఖమేనీ హత్యతో ఇరాన్ రగిలిపోతోంది. IRIS డీనా అనేటువంటి ఒక వార్షిప్, అది ఇరాన్కి సంబంధించిన వార్షిప్. సో ఇరాన్కి సంబంధించిన వార్షిప్ 2026 రోజు 2026 ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి పెద్ద మొత్తంలో ఒక యుద్ధ విన్యాసాలు చేస్తూ ఇండియన్ ఓషన్లో తిరుగుతోంది. అది ముగించేసుకొని టువర్డ్స్ ఎన్రూట్ టు ఇరాన్ వెళ్తున్న క్రమంలో US సబ్మెరైన్ ఒక టార్పెడోని వదిలి ఆ షిప్ని పేల్చేసింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇరాన్ వార్షిప్ పేలిపోవడం, ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని ఆటివి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకసారి అయతుల్లా అబ్దుల్లా జబేది మాట్లాడుకొచ్చారు. ఆయన వార్నింగ్ ఇచ్చారు. వారు రక్తాన్ని నేలపారిస్తాం, రక్తాన్ని కళ్ళ చూస్తాం అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుకొచ్చారు, ఆయన మాట్లాడండి. امثال ذالک الان حرف امام زمان این است با صهیونیسم بجنگ خونش بهده من. حرف امام زمان این است که با آمریکای ستمکار بجنگ خونش بهده من. سلام خدا بر شما، سلام پیغمبر بر شما. ترامپ امثال ذالک الان حرف امام زمان این است با صهیونیسم بجنگ خونش بهده من. حرف امام زمان این است که با آمریکای ستمکار بجنگ خونش بهده من. سلام خدا بر شما، سلام پیغمبر بر شما. రైట్, ఆయన గ్రాండ్ అయతుల్లా అబ్దుల్లా జబేది అమోదీ ఆయన పేరు. సో అక్కడ మత పెద్ద. సో ముందు తెలిసిందే, ఇస్లామిక్ దేశంలో మత పెద్దలే పెద్ద ఎత్తున ప్రాముఖ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దేశంలో గైడ్ లైన్స్ మొత్తం కూడా వాళ్ళే చెప్తుంటారు. అయతుల్లా అలీ ఖమేనీకి సైతం ఈయన మత పెద్దగా ఉండేవాడు. సో మత పెద్దల్లో ఉన్నటువంటి 12 మంది మత పెద్దలు ఎవరో ఉంటారంట. సో 12 మందిలో ఈయన కూడా ఒకరు. సో ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, మేము ట్రంప్ మరియు నేతన్యాహు తలలు నరికేస్తాం, వాళ్ళ రక్తాన్ని నీలపారిస్తాం, రక్తాన్ని పూర్తిగా మేము కళ్ళతో చూస్తామని రకంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఈ వార్నింగ్ తర్వాత ఇజ్రాయెల్పై అటాక్ని పెంచేసింది ఇరాన్. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ ప్రాంతం పైన, జెరూసలేం ప్రాంతాలపైన పెద్ద మొత్తంలో మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. సో భారీగా అటు ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది. తీవ్రంగా అక్కడ బిల్డింగ్స్ కుప్పకూలిపోవడాలు, లేకుంటే ప్రముఖమైనటువంటి ఎయిర్పోర్ట్లు, కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం ఇరాన్ చేసింది. సో ఇరాన్ చేసినటువంటి ఈ దాడికి కౌంటర్ అటాక్లో భాగంగా ఇజ్రాయెల్ కూడా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ టెహరాన్లో ఉన్నటువంటి మిలిటరీ మల్టిపుల్ కాంప్లెక్సెస్ పైన దాడి చేసింది. సో దీంతో ఇరాన్లో మరణాల సంఖ్య 1000 దాటిపోయింది. ఇదిలా ఉంటే నిన్న శ్రీలంకకి సమీపంగా ఇండియన్ ఓషన్ దగ్గర మిలాన్ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అంటే నావీ, అన్ని గ్రూప్స్ ఆఫ్ నావీస్ అక్కడికి చేరుకొని యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉంటాయి. సో మ్యూచువల్గా ఒక గ్రూప్గా వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నామన్నట్టుగా అక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించేసుకొని తిరిగి IRIS డీనా అనేటువంటి ఒక వార్షిప్, ఇరాన్కి సంబంధించిన వార్షిప్ తిరిగి ఇరాన్ వైపుగా బయలుదేరుతూ ఉండగా అమెరికా తమ సబ్మెరైన్తో ఒక టార్పెడోని వదిలి ఆ షిప్ని పేల్చేసింది. కింద 4th బాక్స్లో చూస్తున్న విజువల్ అదే. సో ఒకసారి ఆ విజువల్ మీకు ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారిగా టార్పెడో
ఆ టార్పెడో ఆ షిప్ని తగలగానే షిప్ మొత్తం బోల్తా కొట్టింది, మునిగిపోయింది. సో ఈ షిప్లో 87 మంది వారంతా కూడా ఇరాన్కి సంబంధించినటువంటి నావల్ గ్రూప్స్. సో ఇది ఎగ్జాక్ట్ విజువల్, ఏఐ ఆధారిత విజువల్ మీకు చూపిస్తున్నాను. సో కింద ఉన్నటువంటి ఒక సబ్మరైన్ ఒక టార్పెడోని వదలడంతో ఆ టార్పెడో కాస్త డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ వార్షిప్ని ఢీ కొట్టింది. ఆ వార్షిప్ పేలిపోయింది. అది ఎగ్జాంపుల్ ఏఐ వీడియో మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్లో ఎగ్జాక్ట్ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. సో ఇది అమెరికాకు సంబంధించినటువంటి నావల్ గ్రూప్స్ విడుదల చేసినటువంటి వీడియోలు ఇవి. సో రైట్ సైడ్లో ఏదైతే కనబడుతుందో అక్కడి నావల్ గ్రూపే ఈ వీడియోని రిలీజ్ చేసింది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పోరోస్కోప్, మీరు కనుక తెలుగులో వచ్చినటువంటి గాజా అనేటువంటి ఒక సినిమా చూసి ఉంటే, రైట్, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ద టైటిల్, బట్ రానా యాక్ట్ చేసిన సినిమా. సో ఆ సినిమాలు కనుక మీరు గాజీ ఆ సినిమాను కనుక మీరు చూసి ఉంటే దాంట్లో టార్పెడో ఎలా వదులుతారు, సబ్మెరైన్స్ ఎలా పనిచేస్తాయో మీకు తెలిసి ఉంటుంది. సో ఆ సబ్మెరైన్ని పనిచేస్తున్న క్రమంలో వార్షిప్ అది గమనించలేదు. అండర్ వాటర్లో ఉంటుంది ఆ సబ్మెరైన్. సో పైన ఆ సముద్రం పైన వెళ్తూ ఉంటుంది వార్షిప్. సో స్కోప్లో ఏమాత్రం కనిపించలేదా మరి ఇరాన్ షిప్స్కి? సో ఇరాన్ షిప్స్కి కనిపించకుండా అటాక్ చేయగలిగిందంటే ఇక్కడ అమెరికన్ నేవీ ఎంత పవర్ఫుల్ అర్థమవుతోంది. అమెరికన్ నేవీ పవర్ఫుల్నెస్ ఇక్కడ మనకు ఎగ్జిబిట్ అవుతోంది. అమెరికన్ నేవీ సబ్మెరైన్ని ప్రయోగించి ఆ టార్పిడో ద్వారా ఆ షిప్ని పేల్చేసి 87 మంది స్పాట్లోనే మరణించారు. వారంతా కూడా షిప్ మొత్తం మునిగిపోయింది. ఆ నీళ్ళలో వారంతా కూడా జల సమాధి అయిపోయారు. సో ఖమేనీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్ రోజుకొక స్టేట్మెంట్ చేస్తూ మరింతగా ఈ యుద్ధాన్ని ఉధృతం చేస్తోంది. నిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిలో కూడా పెద్ద ఎత్తున అక్కడ రాడార్స్ని డియాక్టివేట్ చేయడం, వారినటువంటి సయ్యద్ 4 కోబ్రా V8 లాంటి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ నావిగేషన్ని కొలాప్స్ చేయడం, చాలా షిప్స్ని కూడా వాటిని అడ్డగించి వాటిని కుప్పకూల్చే ప్రయత్నం, వాటిని పేల్చే ప్రయత్నం కూడా ఇరాన్ చేయడంతో అటువైపు నుంచినటువంటి కువైట్, ఖతార్, సౌదీ, ఇరాక్ ఈ దేశాలు కూడా మండిపడుతున్నాయి. మాపై డైరెక్ట్ అటాక్ చేయడమే కాకుండా ఈ రకం కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున లాస్ చేస్తున్నారు అనే రకంగా ఆ దేశాలు చెప్తూ ఉన్నాయి. సో ఏకంగా ట్రంప్కి ఇప్పుడు ప్రాణహాని ఉందా అనంటే ఈ మాటల ద్వారా నిజమనే తెలుస్తోంది. సో ట్రంప్ నిన్న కూడా చెప్పాం, ఆర్టీవీ చెప్పిన మాట నిన్న కూడా మనం ఒకటి చూసాం. మానవ బాంబర్లుగా మారిపోయి ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది జనం అమెరికాలో సెటిల్ అయిపోయి అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. రెస్టారెంట్లు, హోటల్స్, తర్వాత ఇతరత్ర కొన్ని షాపింగ్, చిన్న షాపింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ సేల్ చేస్తూ అక్కడ ఉంటూ ఉన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, తర్వాత లాస్ ఏంజలస్, ఇలా చాలా చిన్న ప్రాంతాలుగా వాళ్ళంతా కూడా ఉండిపోయారు. ఏకంగా టెహరాంజలస్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారంటే ఇక్కడ కాలిఫోర్నియాలో. సో టెహరాంజలస్ అనేటువంటి ప్రాంతంలో మొత్తం ఇరానియన్సే ఉంటారు. సో ట్రంప్ ఎలా భయపడిపోయాడంటే వీళ్ళంతా ఎప్పుడు నా వైపుగా వచ్చి మానవ బాంబర్లుగా మారిపోయి నా ప్రాణాలు తీస్తారో, నాకు ప్రాణం ఉందన్నట్టుగా ట్రంప్ కూడా భావించారంటే ట్రంప్కి నిఘా వర్గాల అంచనా కూడా, రిపోర్ట్ కూడా ట్రంప్ వరకు వెళ్ళిందట. ఒకవైపు ట్రంప్ వరకు ఈ రకమైన హెచ్చరికలు వెళ్ళడం, ఇరాన్లో ఉన్నటువంటి దేశస్తులు కొంతమంది అమెరికాలో నివసిస్తున్న వారంతా కూడా ట్రంప్పై అటాక్ చేస్తారా అన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేయడం, దాంట్లో కూడా ఈ అలీ ఖమేనీ మరణం తర్వాత సంబరాలు చేసుకున్న వారు ఉన్నారు, వద్దని చెప్పి దాన్ని విభేదించిన వారు కూడా ఉన్నారు. సో మత పెద్దనే చంపేస్తారా, మా కుటుంబాలు మొత్తాన్ని ఆగం చేస్తారా, ఇరాన్లో ఉన్నటువంటి మా ప్రజల్ని హతమారుస్తారని చెప్పి నిరసన తెలిపిన వారు ఉన్నారు. అలాగే అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరానియన్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు సంబరాలు చేసుకొని ట్రంప్కి జిందాబాద్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని గమనిస్తూ ఎప్పటికప్పుడు అమెరికా మూవ్మెంట్స్ క్యాప్చర్ చేస్తోంది. బట్ గతంలోనే ఆయన గెస్ట్ హౌస్లోకి, ఆయనటువంటి నివాసంలోకి చొరబడి ఒక గన్తో వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ సమయంలో ఎలాగో ట్రంప్ లేరు అక్కడ, అది వేరే విషయం, బట్ అలా వెళ్ళిన వ్యక్తి డైరెక్ట్గా ఆయన ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు, ఎక్కడైనా హాజరైనప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మానవ బాంబర్గా మారిపోయి హతమారిస్తే ఏంటి ఎలా అన్నట్టుగా ట్రంప్ భయపడ ఒకే ఎత్తు అయితే, ఇప్పుడు గ్రాండ్ అయతుల్లా అబ్దుల్ జబీద్ అమోదీ, ఆ మత పెద్ద, ఆ షియాలకు సంబంధించిన ఒక ప్రీస్ట్, ఆయన చెప్తున్న మాట చూస్తే ఇప్పుడు మరింతగా ట్రంప్ షాక్ గురే అవకాశం ఉంది. ఆయన అలా వార్నింగ్ ఇచ్చాడో లేదో అంతలోనే ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో దాడులు జరిగాయి. మిసైళ్ల వర్షం కురిపించి బిగ్గెస్ట్ లాస్కి కారణమయ్యారు. ఒకసారి నిన్న ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ మాదిరిగా టెల్ అవీవ్ ప్రాంతాన్ని ఇరాన్ అటాక్ చేసింది, ఆ మిసైళ్లకు సంబంధించి ఎటువంటి అటాక్ జరిగింది, ఆ విజువల్ చూద్దాం.